హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే వెడ్నెస్డే వ్లాగ్ అండి. సో మేము వచ్చాము. నేనైతే అలాగే ఉంచేసాను, లగేజ్ అంతా అలా ఉంచేసి చాలాసేపు పడుకున్నాను. నేనంతా చాలా టైర్డ్గా అనిపించింది నాకు వెన్స్డే అంతా. సో అందుకే చాలాసేపు పడుకున్నాను. నేను మార్నింగ్ అంతా పడుకున్నాను, లేచాను. లంచ్ మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారు, తినేసి నేను మళ్ళీ పడుకున్నాను. బాబుని కూడా పడుకోబెట్టేశాను. పడుకోబెట్టి నేను డైరెక్ట్ ఆఫ్టర్నూన్ 4కి లేచానండి. లేచి చూస్తే ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు సర్దుకోవాలి. సో ఫస్ట్ అయితే కొంచెం నేను ఖచ్చితంగా టీ తాగాలి, సో బూస్ట్ అవ్వడానికి బాడీ అదిని. తర్వాత నేను చాలా క్లాత్స్ ఉన్నాయి, అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసానండి చాలా వరకు. సో ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసామంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, సో బట్టలన్నీ ఉతికేసాను. సో యాక్చువల్గా మేము కంటిన్యూస్ ట్రావెలింగ్ కాబట్టి, అంటే నైట్ ఎక్కి మార్నింగ్ దిగి మళ్ళీ నైట్ ఎక్కి మార్నింగ్ బస్ దిగి, సో కాబట్టి నాకు చాలా టైర్డ్ అయిపోయిందండి. ఎంజాయ్ చేయడం ఒక 50% అయితే టైర్డ్నెస్ అంతా ఒక 50% ఉంది నాకు. సో చూసుకున్నాను, వెయిట్ అదిని 1 kg పెరిగిపోయిన అక్కడైతే బాగా తినేసి వచ్చాను కాబట్టి. సో ఇక్కడ మిగిలిపోయిన లగేజ్ అంతా సర్దుకున్నాను. సో ఈ రిటర్న్ గిఫ్ట్ ఇలాగే పెట్టేస్తే కనుక ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. సో నేను దాన్ని బౌల్స్ అన్నీ ఒక దాంట్లోనే అలా పెట్టేసుకుని సెట్ చేసుకుని లోపల పెట్టేసుకున్నాను. సో ఇల్లంతా అలా ఒక్కొక్కటి స్లోగా సర్దుకుంటున్నానండి. అసలు సర్ది ఇంట్రెస్ట్ ఓపిక కూడా లేదు నాకు, అసలు అంత నిద్ర వస్తుంది నాకు. సో ఈలోగా నాకు పానీపూరి తినాలనిపించింది. అంత చేసి అలసిపోయాను. సో అందుకు పానీపూరి తిందామని వెళ్ళాము. ఇది స్నాక్స్ షాప్ అనమాట. బాగుంటాయి ఇక్కడ స్నాక్స్ అన్నీ ఫ్రెష్గా అమ్ముతారు, మన ముందే చేస్తారు ఇక్కడ. సో నేనైతే పానీపూరి తినేసానండి. అండ్ ఫ్రూట్స్ కూడా లేవు, మా అబ్బాయికి రేపటి నుంచి స్కూల్ కదా అనేసి ఫ్రూట్ షాప్కి అనేసి వెజిటేబుల్ షాప్కి వెళ్ళాము. వెజిటేబుల్స్ అయితే చాలా దారుణంగా, లాస్ట్ వీక్కి ఆ వీక్కి ముందు వీక్స్ అన్నీ పోల్చుకుంటే ఈ వీక్ చాలా దారుణంగా రేట్స్ అయితే పెరిగిపోయినాయి. 1/2 kg 48 రూపీస్ చూపిస్తుంది. సో వెళ్ళామండి వెజిటేబుల్ షాప్కి. వెళ్తే అక్కడ బనానాస్ తీసుకున్నాం, మళ్ళీ యాపిల్స్ అవి తీసుకున్నామంటే అస్సలు బాగాలేదు. యాపిల్స్ అన్నీ బూజు పట్టేసి ఉన్నాయి. సో నేను బనానాస్ కూడా అక్కడే వదిలేసాను. మా హస్బెండ్ చెప్పాను వేరే షాప్కి తీసుకెళ్ళండి, ఇక్కడ అసలు బాగాలేదు ఫ్రూట్స్ అవి. యాక్చువల్గా ఇక్కడ చాలా బాగుంటాయి, ఇది తమిళ్ వాళ్ళ వెజిటేబుల్ స్టోర్ అనమాట. సో ఇక్కడ చాలా బాగుంటాయి, కానీ మనం ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ వెళ్తే కనుక చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఫ్రూట్స్ అవి అయితే చాలా బూజు పట్టేసి వేరే ఏదోలా ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. సో ఇక్కడ జస్ట్ మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రూట్ షాప్ అనమాట. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి, మేము ఇక్కడే తీసుకుంటాము. సో ఇక్కడికి వచ్చేసాము. మా అబ్బాయి కూడా నేను వస్తాడు చూడగానే నాకు వాటర్ మిలన్ కావాలి, అది కావాలనేసి అడిగేస్తున్నాడు అనమాట. సో ఇదైతే అన్ సీజన్ కాబట్టి ఇంక సీజన్ వెళ్ళిపోయింది మనకు, వాటర్ మిలన్ సీజన్ అదిని. సో నేనైతే వాటర్ మిలన్ తీసుకోలేదండి. సీజన్లోనే అది ఇది కలర్ వేసేస్తున్నారు అని బోల్డ్ చెప్తున్నారు. ఇప్పుడైతే ఇంకేం చేస్తున్నారో. సో వచ్చాను, ఫ్రూట్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఎప్పుడు చూసిన ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ నేరేడు పిల్ల అవి మన ఇంట్లో ఉన్నప్పుడే తినము, ఇంక ఇక్కడేం తింటాము. సో అందుకే నేను నాకు కావాల్సినవి కొన్ని తీసుకుని వెళ్ళిపోయాను. మా హస్బెండ్ కొంచెం షూట్ చేశాను అన్నారు నన్ను వెనకాల నుంచి. ఏమీ అక్కడైతే నాకైతే కనిపించలేదు వీడియో ఇంటికి వచ్చాకని. సో ఇవ్వండి నేను తీసుకున్న ఫ్రూట్స్. అదేదో ఫ్రూట్ అండి, చూడడానికి నేను చాలాసార్లు చూశాను వీడియోస్లో. సో అందుకే నేను అది తీసుకున్నాను, ఒకటి ట్రై చేద్దామనేసి. సో ఈ 3 యాపిల్స్ 4 బనానాస్ ఇవి తీసుకునేసరికి బిల్ చూడండి ఎంత అయ్యిందో, 400 అయ్యింది బిల్లు. సో మేమైతే షాక్ అయిపోయాము, ఫ్రూట్స్ కూడా ఇంతలా రేట్ పెరిగిపోతే ఎలాగా అనేసి. సో పక్కనే జిరాక్స్ షాప్ ఏదో ఉంది, మా అబ్బాయికి ఏదో ఫ్యామిలీ ఫోటో పంపాలంట, కలర్ జిరాక్స్ ఫోటో. సో దానికోసం వచ్చాము. అది కూడా ఈ షాప్ పక్కనే, ఫ్రూట్ షాప్ పక్కనే ఉంది. సో దాన్ని జిరాక్స్ తీయించుకున్నాం ఫ్యామిలీ ఫోటో, రేపు స్కూల్కి ఇవ్వాలనేసి. ఈరోజు స్కూల్కి వాడు పట్టుకుని వెళ్తున్నాడు, థర్స్డే అది. సో ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ అనమాట, బ్యాక్ సైడ్ ఫ్రూట్ షాప్ ఉంది. మా అబ్బాయి చూడండి పరిగెడుతున్నాడు, వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతాడేమో మళ్ళీ అనేసి. సో వచ్చేసామండి, ఇంటికి వచ్చేసాము. సో కొద్దిసేపు నేనైతే రెస్ట్ తీసుకున్నాను, నాకు చాలా నీరసంగా ఉంది. ఈరోజు కూడా నాకు బాగాలేదు, కోల్డ్ చేసింది. చెప్పాను కదా బెంగళూరు వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉందనేసి, దానివల్ల నాకు కొద్దిగా కోల్డ్ కాఫ్ వచ్చింది. మొన్నే తగ్గింది, మళ్ళీ వచ్చేసింది నాకు. సో మా అబ్బాయి అయితే కిందకి తీసుకెళ్ళమన్నాడండి. సో నేను అందుకు వాడిని కిందకి తీసుకుని వెళ్తున్నాను. అయితే మా జర్నీ వచ్చేసి చాలా బాగా జరిగిందండి. మేము ఇంటికి వచ్చాము, బట్ హెల్తే కొంచెం బాగాలేదు, నాకే బాగాలేదు. వాళ్ళిద్దరు మా హస్బెండ్ అండ్ మా బాబానే ఉన్నారు. సో అలా అనకూడదు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా దిష్టి తగిలి మళ్ళీ వస్తుంది. నాకు అవి కొంచెం టెన్షన్ అనమాట. సో నాకు వస్తే పర్లేదు, నేను కొంచెం తట్టుకోగలను. వాళ్ళకి వస్తే వాళ్ళు తట్టుకోలేరు, మనల్ని తట్టుకోలేనివ్వరు, మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు వాళ్ళు ఇబ్బంది పడి. సో ఇది మా అబ్బాయి సైకిల్ చూసారా, వెనకాల సీట్ ఎరగొట్టేశాడు పక్కన ఇంటి ఒక అబ్బాయి. సో వాడికి ఏమో టెన్షన్గా ఉంది, ఎక్కడ వెనకాల నుంచి పడిపోతానా అని. వాడికి జారబడ్డ అలవాటు అయ్యింది. సో అది లేకపోయేసరికి పడిపోతానని అరుస్తున్నాడు. సో కిందకు వచ్చాను, కొద్దిసేపు వాకింగ్ చేసాము, వాడు బాగా ఆడుకున్నాడు మా అబ్బాయి. ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నామండి. 1 hour అయింది, చాలా లేట్ అయిపోయింది ఈరోజు.
సో అందుకే పైకి వచ్చేసాము. సో పైకి వస్తున్నప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ కనిపించారు. సో వాళ్ళతో కొద్దిసేపు మళ్ళీ ఒక 10-15 మినిట్స్ నేను కొద్దిగా మాట్లాడి, తెలుసు కదండి మాట్లాడుకుంటాం, ఇంకా కనబడితే మాట్లాడుకుంటూనే ఉండిపోతాము. సో మాట్లాడుకుని ఒక 10-15 మినిట్స్ అక్కడ వేస్ట్ చేసుకుని వచ్చాను. ఈలోగా మా అబ్బాయికి హోంవర్క్ ఉందన్నాడు. సో చూసాం, హోంవర్క్ అనేసి మెసేజ్ వచ్చింది. మాకు గ్రూప్లో మెసేజ్ వస్తుంది అనమాట. పిల్లలు కదా, వీళ్ళైతే చెప్పలేరు. సో వీళ్ళు స్కూల్ గ్రూప్లో పెట్టేస్తారు హోంవర్క్ ఉంది ఏముంది అనేసి మొత్తం పేజ్ నెంబర్తో సహా. సో వాడైతే హోంవర్క్ చేస్తున్నాడు. సో వీడైతే చాలా షార్ప్గా ఉన్నాడు. వాడు హోంవర్క్ వాడే చేసుకున్నాడు. సో చెప్తున్నాడు, యాక్చువల్గా తెలుస్తుంది వాడికి అన్నీ ఇలా ఇలా అనేసి. సో మనకు అది ఈజీగానే ఉండొచ్చు, కానీ ఆ ఏజ్ వాళ్ళకి అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాడికి హోంవర్క్ అయిపోయిందండి. నేనైతే స్నానం చేయిద్దామనేసి తీసుకుని వెళ్ళాను. సో స్నానం చేయించి వచ్చాను వాడికైతే. ఇప్పుడు నేను డిన్నర్ పెడదాం అనేసి అండి. డిన్నర్ అయితే నేను ఏం కుక్ చేయలేదు, మధ్యాహ్నం ఆర్డర్ పెట్టుకున్న ఫ్రైడ్ రైస్ ఉంది. సో నేను వాడికి అదే ఫ్రైడ్ రైస్ కొద్దిగా పెరుగేసి పెట్టాను. చెప్పాను కదా మా అబ్బాయికి పెరుగు ఉంటే తింటాడు. సో పెరుగు అయితే వేసి పెట్టేస్తున్నాను. నాకు కోల్డ్ ఉంది, వీడియో ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ముక్క ఎగరేస్తున్నానండి. సో నేను కొద్దిగా ఫ్రైడ్ రైస్, చికెన్ పఫ్ ఇందాక షాప్కి వెళ్ళాం కదా తెచ్చుకున్నాను. నేను తినలేదైతే, అదే తినేసి మా అబ్బాయికి పాలు పోసేసానండి పడుకుందాం అనేసి. ఇంకా నైట్ మేము బ్రష్ చేసుకుని పడుకుంటాము. సో ఇదే వెన్స్డే వ్లాగ్ అండి. చూడండి, అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.